ఏంటి సంగతి? లోపల సేదర్ గాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మిస్ అయిపోయాను రా. నువ్వు మిస్ అయినా నీ గర్ల్ ఫ్రెండ్ మిస్ అవ్వదు. నీ గర్ల్ ఫ్రెండ్ డన్లప్పేగా. నన్ను ఏమన్నా పర్లేదు కానీ నా గర్ల్ ఫ్రెండ్ అంటే మంచిగా ఉండదు రా. శ్రీధర్ కమాన్. రేయ్ నువ్వు ఫోన్ చేసావా SMS చేసావా? రేయ్ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేయాలా? సిచ్యువేషన్ తగ్గట్టు సింక్ అయిపోవాలి. నేను ఆగలేదు, నేను గర్ల్ ఫ్రెండ్ వాటర్ బెడ్ ఈ రూమ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయాడు కుమ్మేద్దండి. నా డన్లో ఎక్కడ? ఎదురుగా నేనుండగా ఈ లాలీపాప్ కి ఆ డల్లప్ అవసరమా? నాకు నా డన్లో కావాలి, కానీ నాకు నల్ల లాలీపాపే కావాలి. వద్దు, ఇంకాస్త నాకు వద్దు, ఇంకాస్త. నాకంత బ్యాడ్ టేస్ట్ కాదు. కర్రునాయాలా టేస్ట్ ఒకటా? పైకి మార్నింగ్ షో నాది, మ్యాట్నీ నాది, ఫస్ట్ షో ఆడి, సెకండ్ షో మాత్రం నాదే. ఏంటి ఓన్లీ కూల్ డ్రింక్స్ ఏనా? నో హాట్ డ్రింక్సా? వాణిని పిలవాలా? ఆ రాక్షసి ఇక్కడే ఉందా? అయితే కూల్ డ్రింక్స్ బెటర్, కూల్ డ్రింక్స్ బెటర్. యూ డోంట్ వరీరా, అది బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుందని దానికి తెలియకుండా అన్ని వాటర్ బాటిల్స్ లో వోడ్కా మిక్స్ చేసి పెట్టేశాం. అది తెలియక పాపం బాగా తాగేసి బొబ్బుంది. అది లేవడానికి 2 రోజులు పడుతుంది. లెట్స్ పార్టీ. వెరీ గుడ్, మరీ మంచిది. గా ప్లాన్ మంది కాదురా, గలకెట్లా లీకేంది? మనకొచ్చిన ఐడియా వాళ్ళ కూడా వచ్చి ఉంటది. అంటే వాళ్ళు కూడా ఐడియా నెట్వర్క్ వాడుతున్నారన్నమాట. ఇది కాదు, నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. అభి, రాత్రంతా ఎక్కడికి వెళ్ళా? రాత్రి నా బర్త్డే పార్టీ నానోయ్ అయిపోయింది కదరా, మనం మళ్ళీ పార్టీ చేసుకోవాలి నానోయ్. నా మాట వినండి, ఆడపిల్లండి, మాట్లాడదాం. ఏం జరిగిందో చెప్పు. ఫస్ట్ కిస్ కి లేట్ అయినా ఫస్ట్ రొమాన్స్ మాత్రం ఫాస్ట్ గా దొరికేసిందన్నా. అబ్బా ఇప్పటికే ఒప్పుకుంటావా నీ జీన్స్ వచ్చాయని? తప్పు చేసి సిగ్గు లేకుండా ఎలా చెప్తుందో చూడు. ఏనన్నా తప్పు తప్పు అంటున్నావు? ఫస్ట్ టైం స్మోకింగ్ అడిగినప్పుడు తప్పనలేదు, ఫస్ట్ టైం మందు అడిగినప్పుడు తప్పనలేదు, ఫస్ట్ టైం కిస్ చేసినప్పుడు కూడా తప్పనలేదు, కానీ ఫస్ట్ టైం రొమాన్స్ చేస్తే తప్పు అంటున్నావు ఏనా? తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు. చిన్నప్పటి నుంచి మీ దగ్గర దొరకని ప్రేమ వాడి దగ్గరే దొరికింది. నా ప్రేమ నిజం. నాకు ఇష్టమైన వాడితోనే టైం స్పెండ్ చేశాను. తప్పేంటి? అరువు కోసం గౌరవంగా బతుకుతున్నాను. రెండిట్లో ఏది పోయినా తట్టుకోలేను. నన్ను కొట్టినా చంపినా నేను వాడితోనే ఉంటాను. I live for him and I'll die for him. You die for him. That you better die for him. చచ్చిపోవే నిన్ను. నువ్వు తల్లిగా ఒప్పుకోకపోయినా ఎప్పుడూ నిన్ను కూతురుగానే చూసుకున్నానే. తప్పు చేసింది కాక ఎదురు మాట్లాడతావేంటి? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురాపోయి వెళ్ళవే. నీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆవేశంతో అయ్యే పనులు కాదు, మాట్లాడదా ఉండండి. రాజీవ్, వాడిని కొట్టే హక్కు నీకు లేదు. ఇవాళ వీడి తప్పు చేయడానికి కారణమే నువ్వు. నీ కొడుకు ఉన్న వేషం తీసేసి కొత్త వేషం వేసుకోవడం మొదలుపెట్టాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు వీడిని కొట్టాల్సిందే. నీ కొడుకు ఆ అమ్మాయిని ఆ ఇంట్లోంచి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు వీడిని కొట్టాల్సిందే. నీ కొడుకు అమ్మాయితో మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చి నీతో మురిసిపోయాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు కొట్టాల్సిందే. మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చాడని పార్టీ చేసావుగా, ఇప్పుడు దొంగ పత్రికలు చేసుకుని ఏకంగా రొమాన్స్ చేసుకో. ఇప్పుడు చేసుకోండి.
పార్టీలు. ఒరే ఒరే ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిరా. ఒరే ఇది ఆకర్షణరా, ప్రేమ కాదు. గీత, వీడు ప్రేమించాడని ఎంకరేజ్ చేశానే కాని ఇలా తప్పు చేస్తాడని కాదు. ఆ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను క్షమించను. జీవితాంతం వీడితో మాట్లాడను. పవన్ ఎక్కడున్నా? అర్జెంటుగా లేక్ వ్యూ పార్క్ రా. ఎక్కడున్నా? అర్జెంటుగా లేక్ వ్యూ పార్క్ రా. చెప్పు. పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను, అర్జెంటుగా కలవాలి. మనం ఎప్పుడు కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్ గా ఉండిపోతాం అనుకున్నాం కదా. నో, ఏం చెప్పొద్దు, అర్జెంటుగా రా. వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్. ఒరే అభి, నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావో ప్రార్థన కూడా అంతే కదరా పాపం. నువ్వు మాటల్లో చెప్పలేని ప్రేమని తనకి నువ్వు చూపించాలరా. అప్పుడు తను నీకు దగ్గర అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే మీ నాన్నకి ఇదో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందిరా. అభి, మన శ్వేత సూసైడ్ అటెంప్ట్ చేసిందిరా. సారీ, ఐ కాంట్ హెల్ప్. దాన్ని కోఆపరేట్ చేయట్లేదు. ఏంటి శ్వేత ఇది? అరే డాక్టర్ సపోర్ట్ చేయకపోతే ఎలా? ఏం చేయమంటావు? లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ లవ్ లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. నువ్వు లవ్వే ఎవ్రీథింగ్ అనుకున్నాను, వాడేమో ఆ అమ్మాయి ఎవ్రీథింగ్ అనుకుని వెళ్ళిపోయాడు. నిన్న నీతో, ఇవాళ దాంతో, రేపు ఇంకో దాంతో తిరుగుతాడు. అలాంటోడితో నీకెందుకే? ప్రేమకి ఆప్షన్స్ ఉండవే. వాడికి లవ్ లో పెయిన్ తెలియాలంటే నేను చావాల్సిందే. ఎంత బాధపడుతుందో చూడరా. నీకోసం చచ్చేంత ప్రేమ ఇక్కడ పెట్టుకుని ఎక్కడెక్కడ ఎదుగుతావేట్రా. వాడు ప్రేమ అంటే ప్రేమించి మర్చిపోవడం అనుకున్నాడు. నేను ప్రేమ అంటే మరణం వరకు అనుకున్నాను. సారీ శ్వేత. ఐ లవ్ యూ టూ. థ్యాంక్స్ రాబీ, నాకు ప్రేమను పరిచయం చేశావు. నేను అభికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. తనకు అసలు లవ్ మీద రెస్పెక్టే లేదనుకున్నాను, కానీ ఇంత రెస్పెక్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రార్థన గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, అంతే ఎతికాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి కనుక్కున్నా. ఎక్కడుందో ఏంటో టెన్షన్గా ఉందిరా. తనే చెప్పరా. సారీ, రాలేకపోయాను. వస్తావనుకున్నాను. ప్రాబ్లంలో ఉంటే పేరెంట్స్ వదిలేశారు, లవ్ చేసినోడు వదిలేశాడు, చివరికి నువ్వు కూడా వదిలేసావు కదరా. ప్రాబ్లం ఉన్నందుకే కలవాలా? కలవకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేమా? నువ్వే చెప్పావు కదా మన ఇద్దరం కలవకూడదని. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రేమే నా ప్రాబ్లం. ఇంత ప్రేమించావా? ప్రాణం కంటే ఎక్కువగా. సర్లే, ఇంటికెళ్ళు. మా పేరెంట్స్ గురించి నీకు తెలీదు, కానీ ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకుని దాచుకునేది పేరెంట్స్ మాత్రమే. నువ్వు ఒకసారి ఇంటికెళ్ళు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నాకు నమ్మకం లేదు. నన్ను నమ్ముతావు కదా, బయలుదేరు. ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు లేను, పొద్దునే వెళ్తాను. మరి ఈరోజు రాత్రి అంతా ఎక్కుంటావు? భయం లేదా? భయం నిద్ర పోయి 2 రోజులైంది. సవత్తల్లి అని అందరూ ఫోన్లు చేసి నానా మాటలు అంటున్నారు. మీ కూతుర్ని ఎలా చూసుకుంటున్నాను నాకు తెలుసు. అసలు నేను ఎందుకు మాటలు పడాలి? ఎక్కడికి? దాని లోపల తేడానిక, దాంతో పాటు నువ్వు బయటకు పోవడానిక? ఆల్రెడీ ఒకటి పోయిందని నేను చేసుకున్నా. ఏంటి ఇప్పుడు నేను మళ్ళీ? అదలా ఎండకి ఎండి వానికి తడుస్తుంటే కొంచెం కూడా జాలి ఇట్లేదా? లేదు, ఎప్పుడు నా పరుగు తీసిందో అప్పుడే అది నా కూతురుగా సచ్చింది. సరే, కూతురుగా మీరు యాక్సెప్ట్ చేయకపోయినా తల్లిగా నేను తీసుకొస్తాను. రామ్మా, ఇంట్లోకి వెళ్దాం. ఆయనకి ఇంట్లోకి రావద్దనడానికి ఎంత హక్కు ఉందో ఇంట్లోకి తీసుకెళ్లడానికి నాకు అంతే హక్కు ఉంది. రా తల్లి. ఉండటానికి సిగ్గు లేకపోయినా నా సొమ్ము తినటానికైనా సిగ్గుండాలి. ఇంట్లోకి రావడానికి మనసుకి కష్టంగా ఉన్నా నీ మాట విని వచ్చాను. థ్యాంక్స్ రా, నా మాటకి వాల్యూ ఇచ్చినందుకు. పిన్ని సపోర్ట్ చేసి
ఇంట్లోకి తీసుకొచ్చింది నాన్నే. అని ముట్టొద్దు, ఫుడ్ తినొద్దంటున్నాడు. ఓన్లే ముందైతే ఇంట్లోకి ఎంట్రీ దొరికింది కదా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకో. ఓకేనా? గుడ్ నైట్.